సో పీరియడ్స్ అప్పుడు ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ వల్ల నొప్పి ఎక్కువగా తక్కువగా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. సో ఈ ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ని మనము ఏదైనా బ్లడ్ టెస్ట్ చేసి తెలుసుకోవచ్చా? సో ఈ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల మనకు పీరియడ్స్లో అప్పుడు పెయిన్ ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా ఎలా తెలుసుకోవచ్చు? ఈ ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ యుట్రస్లో ప్రొడ్యూస్ అవుతుంది, అది కూడా డ్యూరింగ్ పీరియడ్స్ టైం. కాబట్టి బ్లడ్ టెస్ట్ వల్ల మనకి ఎక్కడ సిగ్నిఫికెంట్గా ఈ లెవెల్స్ ఇంత ఉన్నాయని ఎక్కడ ఏంటి బ్లడ్ టెస్ట్ వల్ల తెలియదు. సో హౌ డు వి నో? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ జస్ట్ యువర్ క్లినికల్ సిమ్టమ్స్. దీనికి ఏమైనా మందులు ఉన్నాయా ఈ ప్రోస్టాగ్లాండిన్ ప్రొడక్షన్ తగ్గించడానికి? డెఫినెట్లీ మనకి ప్రోస్టాగ్లాండిన్ ప్రొడక్షన్ తగ్గడానికి మందులు నాప్రాక్సిన్ కానీ, మనం మెఫ్నమిక్ యాసిడ్ కానీ, రెగ్యులర్లీ యూజ్ చేసే మెఫ్తాల్ స్పాస్ అని అంటాం కదా. సో ఆ మెఫ్తాల్ స్పాస్ విల్ బ్లాక్ యువర్ ప్రోస్టాగ్లాండిన్ ప్రొడక్షన్ అండ్ పెయిన్ రిలీవ్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఇవి కాకుండా న్యాచురల్ వేస్లో పీరియడ్స్ అప్పుడు బ్యాక్ పెయిన్ ఎలా తగ్గించుకోవచ్చు? హాట్ ప్యాడ్స్ వార్మ్ ప్యాడ్స్ యూస్ చేయడం కానీ, రెగ్యులర్గా బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయడము, కీపింగ్ యువర్ కాల్షియం అండ్ D3 లెవెల్స్ రెగ్యులర్లీ చెక్డ్, అండ్ మెగ్నీషియం హై రిచ్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ పీరియడ్స్ పెయిన్ కొద్దిగా బెటర్గా ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తే యూ కెన్ హ్యావ్ ఎ సేఫ్ అండ్ హ్యాపీ పీరియడ్స్ విత్ రెడ్యూస్డ్ అమౌంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అండ్ లెగ్ పెయిన్. థ్యాంక్ యూ అండి.